సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ సమస్యల్లో చేయి, కాలు, నోటి వ్యాధి ఒకటి. దీనివలన నోటి లోపల, నోటి చుట్టూ పొక్కులు రావడంతో పాటు చేతుల మీద, కాళ్ళ మీద, పిరుదుల మీద దద్దుర్లు రావచ్చు. ఇది నొప్పికి దారితీసిన ప్రమాదకరమేమీ కాదు. చేయి, కాలు, నోటి వ్యాధికి కారణాలు, లక్షణాలు, చికిత్స లాంటి విషయాలతో పాటు నియంత్రణకు డాక్టర్లు ఎలాంటి సలహాలు ఇస్తారో వివరిస్తూ ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ మీ ముందుకొచ్చింది. పిల్లల్లో చేయి, కాలు, నోటి వ్యాధి రావటానికి కాక్సాకీ వైరస్, ఎంట్రోవైరస్ అనేవి ప్రధాన కారణాలు. ఈ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశం ఉన్నా 5 ఏళ్లలోపు పిల్లల్లోనే చాలా ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది వేగంగా వ్యాపిస్తుంది. చేయి, కాలు, నోటి వ్యాధిగా దీనికి పేరున్నా జంతువుల్లో కనపడే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్కి దీనికి సంబంధం లేదు. ఈ వ్యాధి, దానికి చికిత్సతో పాటు అప్రమత్తత గురించి వివరంగా తెలుసుకుందాం. చేయి, కాలు, నోటి వ్యాధి సోకిన వారిలో తొలి దశలో జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కనపడతాయి. పిల్లల నోట్లో పొక్కులు వచ్చి బాగా నొప్పి కలిగిస్తాయి. సాధారణంగా నోటికి బాగా లోపల గాని, నాలుక మీద గాని వస్తాయి. ఆకలి మందగించటం, అనారోగ్యంగా అనిపించటం, అలసట లాంటివి గమనించవచ్చు. వీటిని బట్టి వ్యాధిని అంచనా వేసుకోగలగాలి. 1-2 రోజులు గడిచిన తర్వాత ఈ లక్షణాలు ముదురుతాయి. నోట్లో ఉన్న పొక్కుల కారణంగా గొంతులో ముద్ద దిగటం కష్టమవుతుంది. ఏది మింగలేనంతగా బాధ ఉంటుంది. పిల్లలు మామూలు కంటే తక్కువగా తింటున్నా, తాగుతున్నా నోట్లో చూడాలి. ఇదే ప్రధానంగా చిన్నపిల్లలు ఇచ్చే సంకేతం. అయితే ఆ సమయంలో కూడా ఏదో విధంగా ద్రవ రూపంలోనైనా ఆహారం సక్రమంగా అందేటట్లు చూస్తూ డాక్టర్ని సంప్రదించాలి. చేతుల మీద, కాళ్ళ మీద కూడా దద్దుర్లు, పొక్కులు కనబడితే వ్యాధి బాగా విస్తరిస్తున్నట్లు లెక్క. హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అంటే పేరులోనే మనకి క్లూ ఉందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ వైరల్ ఫీవర్. ఇది కాక్సాకీ బి అనే వైరస్ వల్ల వస్తుంది మనకి. ఈ వైరల్ ఫీవర్లో అన్ని ఫీవర్లో ఉన్నట్లుగానే జ్వరం ఉంటుంది. జ్వరంతో పాటుగా వెసైకిల్స్ అంటారు, అంటే చీము గుల్లలు లాంటి గుల్లలు మనకి ర్యాషెస్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఏ ఏరియాలో స్పెసిఫిక్గా? అరచేతులు, హ్యాండ్, ఫుట్, అరికాళ్ళు, మౌత్, అంగిట్లో అనమాట. అంటే సాఫ్ట్ ప్యాలెట్, కొండనాలిక అంటారు కదా, అట్లా వెనకాల అంగిట్లో చూస్తున్నట్టయితే మనకు వెసైకిల్స్, పుస్ట్యూల్స్, చీము గుల్లలు లాంటివి మనకు అఫెక్ట్ అవుతాయి అనమాట. చాలా ఈజీగా ఐడెంటిఫై చేసే కండిషన్ ఇది హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అనేటువంటిది. ఎందుకంటే మిగతా అన్ని వైరల్ ఫీవర్స్లో ర్యాషెస్ తీసుకున్నట్లయితే చికెన్ పాక్స్ కావచ్చు, మీజిల్స్, తట్టు, రుబెల్లా ఇట్లాంటి వాటిలన్నింటిలో వచ్చే ర్యాష్ యూజువలీ దే విల్ స్పేర్, అంటే మన అరచేతులు అరకాలని స్పేర్ చేస్తాయి అనమాట. అంటే అక్కడ మనకు అరచేతులు అరకాలలో ర్యాష్ అనేటివి కనిపిస్తావు, మిగతా బాడీ అంతా ఉన్నా కానీ. ఈ హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్లో వచ్చేసరికి మనకి ముఖ్యంగా చేతుల మీద, కాళ్ళ మీద ఉంటాయి. కాకపోతే అరచేతులు అరికాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి బంప్ రీజియన్ కూడా, గ్లూటియల్ రీజియన్ కూడా ఇన్వాల్వ్ అవుతూ చూస్తూ ఉంటాం. దీంట్లో మేజర్గా మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే ఒడెనోఫేజియా, అంటే పెయిన్ఫుల్ స్వాలోయింగ్ అంటారు. ఆ అంగిట్లో చీముగులు ఉండడం వల్ల చాలా పెయిన్ఫుల్గా, ఏదో సూదితో గుచ్చినట్లుగా అట్లా నొప్పి ఉండడం వల్ల పిల్లలు గుటక వేయడం అనేటువంటిది ఇబ్బంది పడతారు. సో దానివల్ల నీళ్లు తాగడం కానీ, పాలు తాగడం కానీ, ఏదన్నా అన్నం తినడం కానీ కష్టమవుతుంది. ఇది ఒకవేళ సివియర్గా అయితే కనుక డీహైడ్రేషన్ వల్ల ఒక్కొక్కసారి అడ్మిషన్ అవసరం పడుతుంది. బట్ చాలా మటుకు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటే వైరల్ ఫీవర్, రొటీన్ వైరల్ ఫీవర్ని ట్రీట్ చేసినట్లుగానే ట్రీట్ చేయడం వల్ల 3 to 7 డేస్లో కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే దీన్ని ఒక్కొక్కసారి చికెన్ పాక్స్ అని, లేకపోతే తట్ అని, రుబెల్లా అని ఇట్లా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈ ప్యాటర్న్ ఆఫ్ లీషన్స్, అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రిడామినెంట్గా అనే దాన్ని బట్టి మనం తీసుకొని మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఎక్కడైతే ర్యాషెస్ అరచేతుల్లో, అరికాళ్ళల్లో, అంగిట్లో ఉంటాయో దాన్ని మనం జ్వరంతో పాటుగా ఉంటే కనుక హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అని క్లినికల్గానే డయాగ్నోస్ చేస్తాం. ఇది వ్యాధి సోకిన వారి దేహంలో ద్రవ రూపంలో ఈ వైరస్ దాగి ఉంటుంది. అంటే బాధితుడి లాలాజలంలోనూ, ముక్కు నుంచి లేదా ఊపిరితిత్తుల నుంచి వచ్చే మ్యూకస్ లోను, కురుపుల నుంచి కారే రసికలోను,
చివరికి మలంలోనే ఈ వైరస్ దాగి ఉండవచ్చు. ఈ వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దగ్గులు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకవచ్చు. ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవటం, కప్పులు, ఇతర పాత్రలు ఉమ్మడిగా వాడటం లాంటి పరిస్థితులు కూడా చేయి, కాలు, నోటు వ్యాధి సులభంగా వ్యాపించడానికి దారి తీయవచ్చు. పిల్లల డైపర్లు మార్చినప్పుడు మలం తగలటం వల్ల గాని, వైరస్ ఉన్న ఉపరితలాలను ముట్టుకోవటం వల్ల గాని వ్యాపించే ప్రమాదం ఉంది. డాక్టర్ను సంప్రదించినప్పుడు ప్రధానంగా ఏవైనా దద్దుర్లు, కురుపులు ఉన్నాయేమో చూస్తారు. దీన్ని బట్టే వాళ్ళు ఇది చేయి, కాలు, నోటు వ్యాధి అవునో కాదో సులభంగా చెప్పగలుగుతారు. ఒక్కోసారి ల్యాబొరేటరీలో రక్త పరీక్ష లేదా మల పరీక్ష చేయించడం ద్వారా కూడా ఖరారు చేసుకుంటారు. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ మనం అనుకున్నట్లుగా క్లినికల్ డయాగ్నోసిసే ముఖ్యంగా ఉంటుంది. అంటే దీని వ్యాధి నిర్ధారణ చేయాలనేటువంటిది క్లినికల్గా చేస్తాం. అంటే ఫీచర్స్ని బట్టి ఎక్కడ ర్యాషెస్ ఉన్నాయో దాన్ని బట్టి మనము డయాగ్నోస్ చేస్తాము. దీన్ని బ్లడ్ టెస్ట్గా గాను లేకపోతే వేరే ఏదైనా ల్యాబ్ టెస్ట్ ద్వారా కంటే కూడా క్లినికల్ డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్ కామన్లీ డన్. చాలా తక్కువ శాతంలో ల్యాబొరేటరీ టెస్ట్లకు ఇవ్వడం లేకపోతే ఏదైనా స్పెషల్ కేసు స్టడీస్ ఇట్లా చేయాలంటే కనుక పీసీఆర్ థ్రోట్ సెక్రీషన్స్ని మనం ఏం చేస్తామనంటే పీసీఆర్ ఆ లీషన్స్లోంచి వచ్చిన సెక్రీషన్స్ని, థ్రోట్లోంచి వచ్చిన సెక్రీషన్స్ని వైరల్ అనాలిసిస్ పీసీఆర్ అనాలిసిస్ ద్వారా చేసి కాక్సాకీ అనే బి అనే వైరస్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. కానీ ఇది రొటీన్గా చేసేటువంటిది కాదు, ఇది క్లినికల్ డయాగ్నోసిస్. ఒక డాక్టర్ ఆల్రెడీ ఇటువంటి సిచ్యువేషన్ చూసిన వాళ్ళు టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ ర్యాషెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చోట్లను బట్టేసే మనం దీన్ని డయాగ్నోస్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది మనం అనుకున్నట్లుగా ఈ లక్షణాల్లో పిల్లల్లో ఇబ్బంది పడేదంటే జ్వరంతో పాటు తొండంలో నొప్పి, గుటక వేయడానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి యూజువల్గా పారాసెటమాల్ ఎవ్రీ 6 to 8 అవర్లీ మొదటి 2-3 రోజులు జ్వరం ఉంటుంది ఇవ్వడము. దానితో పాటుగా గుటక వేయడానికి ఇబ్బంది లేకుండా అనెస్థెటిక్ జెల్స్ కొన్ని అవైలబిలిటీ ఉంటుంటాయి అన్నమాట. మనకి ఓరల్గా తీసుకునేటి మ్యూకేన్ జెల్ అనేటువంటిది అది కొద్ది మోతాదులో ఇవ్వడము. రెండవది సెట్రిజిన్ లాంటి మందులు, యాంటీ హిస్టమినిక్స్, ఆ లోపల ఉన్న తొండంలో ఉన్నటువంటి వాపు కానీ ఆ గుల్లల వల్ల వచ్చేటువంటి నొప్పి, ఇరిటేషన్ తగ్గించడం వల్ల చాలా మటుకు కూడా డీహైడ్రేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఫీవర్కి సంబంధించి పారాసెటమాల్, అదే రకంగా తొండం నొప్పి తగ్గించడానికి లోకల్ అనెస్థెటిక్ జెల్స్, మ్యూకేన్ లాంటి జెల్స్ కానీ యాంటీ హిస్టమినిక్స్, సెట్రిజిన్ లాంటి మందులు సింపుల్ ట్రీట్మెంట్ తోటే వెయిట్ అండ్ వాచ్ ఒక 3 to 7 days మనం కనుక పేషెంట్గా ఉండి హైడ్రేషన్ ఈ మధ్యలో తినకపోయినా కానీ సరిగా సాలిడ్స్, లిక్విడ్స్ సరిగా ఇవ్వడం ద్వారా ఒక 3 to 7 daysలో కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. చేయి, కాలు, నోటు వ్యాధికి చికిత్స గాని, ముందస్తుగా వేయటానికి టీకా గాని లేవు. దీనికి వైరస్ కారణం కాబట్టి యాంటీబయాటిక్స్ వాడటం ఒక్కటే మార్గం. సాధారణంగా ఈ వ్యాధి వచ్చిన వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది. కాకపోతే ఈలోపు పిల్లలు నొప్పి భరించలేరు కాబట్టి మామూలుగా మెడికల్ షాపుల్లో దొరికే నొప్పి నివారణ మందులు వాడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ మాత్రం వాడకూడదు. దాని వలన పిల్లల్లో లేనిపోని సమస్యలు వస్తాయి. జ్యూస్, సోడా లాంటివి వాటిలోని ఆమ్లాల వలన గొంతులో మరీ ఇబ్బంది పెడతాయి గనుక వాటిని కూడా నివారించాలి. ఈ వ్యాధి కారణంగా పిల్లలు సరిగా తినకుండా, తాగకుండా ఉంటే అది డీహైడ్రేషన్ కు దారితీసే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఇది మెదడు వాపుకు, గుండె కండరాల వాపుగా చెప్పే మయోకార్డైటిస్ కూడా దారి తీయవచ్చు. పరిశుభ్రత పాటించడం, తుమ్మినా, దగ్గినా నోటికి టిష్యూ పెట్టుకోవటం, చొక్కా, చేతిని అడ్డు పెట్టుకోవటం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చు. పిల్లలకు ఇలాంటి అలవాట్లు నేర్పాలి. తగ్గటానికి దాదాపు వారం పట్టవచ్చు గనుక పిల్లల్ని ఆ సమయంలో స్కూలుకి పంపకపోవటం చాలా ఉత్తమం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేది తరచుగా మనం పిల్లల్లో ఎక్కువగా చూసేటువంటిది అనమాట. ఇది కొంచెం హైలీ కంటేజియస్, అంటే ఒక పిల్లవాడి నుంచి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎవరన్నా ఒక ఇన్ఫెక్ట్ అయి ఉంటే కనుక అలాంటి పిల్లలతో ఇంటరాక్ట్ కాకుండా ఉండడం, ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి వస్తే కనుక వాళ్ళని ఇంకొక రూమ్లో ఐసోలేషన్ చేయడం ద్వారా కాంటాక్ట్ ఫర్ ద ఫస్ట్ 3 to 4 days ఎప్పుడైతే జ్వరం ఉంటుందో, ఈ లీషన్స్ కనిపిస్తాయో అప్పటి నుంచి ఒక 4 నుంచి 5 రోజులు కనుక సపరేట్గా ఉంచగలిగితే చాలా మటుకు కూడా ఇన్ఫెక్టివిటీ అనేది తగ్గుతుంది. వర్షాకాలంలో మనం ఎక్కువగా హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్, అదే రకంగా మిగతా ఫ్లూ జ్వరాలు కానీ, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ లాంటి జ్వరాలు చూసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పిల్లల్లో ముఖ్యంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాన్సూన్స్లో తీసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా తాగునీరు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉడికించి బాయిల్ చేసి బాగా మరగచ్చి ఆ తర్వాత చల్లార్చిన నీళ్ళు కొంచెం గోరుగా వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవడం ద్వారా చాలా మటుకు కూడా వైరల్ ఫ్లూస్, వాటర్ బార్న్ తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది పిల్లల్లో ఎక్కువగా
వాటర్ గేమ్స్ అని, లేకపోతే ఎక్కడైనా మట్టిలో చేతులు పెట్టడం, ఆడుకోవడం అని చెప్పేసి ఇట్లా హైజీన్ ఆఫ్ హ్యాండ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా ఆడుకొని వచ్చిన తర్వాత కానీ బయట ఓపెన్ ఏరియాస్లో గడ్డిలో కానీ ఇసుకలో కానీ ఆడుకొని వచ్చినప్పుడు కనుక ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ సరిగా సోప్ తోటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. మూడోది మనం తీసుకున్నట్లయితే కనుక అవాయిడింగ్ కూల్ ఐటమ్స్, అంటే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి కానీ బాగా చల్లటి పదార్థాలు, ఐస్ క్రీములు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి వాటర్ కానీ ఇట్లాంటి శీతల పానీయాలు తీసుకోవడం ద్వారా కూడా ఒక్కొక్కసారి ఈజీలీ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇంకొకటి వ్యాక్సినేషన్ అనేటువంటి ఫ్లూ వ్యాక్సినేషన్ మనకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ ఫ్లూ టీకా తీసుకోవడం ద్వారా కూడా చాలా వరకు మనకి రొటీన్ ఫ్లూ అంటే సీజనల్ ఫ్లూ, మాన్సూన్లో వర్షాకాలంలో చలికాలంలో వచ్చేటువంటి ఫ్లూ అనేటువంటి విష జ్వరం కూడా తగ్గేట అవకాశం ఉంటుంది. ఇక డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు దోమల ద్వారా సంక్రమిస్తాయి. కాబట్టి మస్కిటోస్ నుంచి దూరంగా వీలైనంత వరకు యాంటీ మస్కిటో రిపెలెంట్స్ లాంటివి అప్లై చేయడం, పెద్దపిల్లలు అయితే, చిన్నపిల్లలు అయితే కనుక దోమతెర లాంటివి వాడి ప్రివెంట్ చేయడం ద్వారా మస్కిటో బోర్న్ వైరల్ డిసీజెస్ లైక్ డెంగ్యూ అండ్ మలేరియా లాంటివి మనం పిల్లల్లో అరికట్టేటువంటి అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో వైరస్ వ్యాప్తి కారణంగా వచ్చే చేయి, కాలు, నోటి వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు మాత్రమే ఉపశమనం కలిగిస్తాయి. పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో తమ పిల్లల నుంచి ఇతర పిల్లలకు వ్యాపించకుండా కూడా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరంలోని ప్రతి కణానికి శక్తినిచ్చే ఇంధనం గ్లూకోజ్. మన రక్తంలో ఈ గ్లూకోజ్ మోతాదును నియంత్రించేది ఇన్సులిన్. ఇన్సులిన్ తక్కువైనా లేదా పనితీరు తగ్గినా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. ఇదే షుగర్ జబ్బు లేదా మధుమేహం. పెద్దల్లో కనిపించే మధుమేహం తీరు ఇలాగే ఉంటుంది. అయితే పిల్లల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదును నియంత్రించే కీలకమైన ఇన్సులిన్ ఉత్పత్తే ఉండదు. పిల్లల్లో షుగర్ జబ్బుని టైప్ 1 డయాబెటీస్ అని పిలుస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, బబిత ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 4 నెలలు. వాడికి చెవిలో గుబులి ఎక్కువగా ఉంది. దానివల్ల వాడికి నొప్పి కానీ ఇతర సమస్య కానీ ఏదీ లేదు. గుబులి ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తీసేయాలి అనుకుంటున్నాను. ఎలా తీసేయాలో తెలియజేయగలరు? ఇలా పిల్లల చెవిలో గుబులి తీసేయడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. బబిత గారు, మీ బాబుకి 4 మంత్స్ అంటున్నారు కాబట్టి 4 మంత్స్ పిల్లల్లో తరచుగా చెవిలో ఇట్లా వ్యాక్స్ ఫామ్ అవడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. వ్యాక్స్ అనేది నార్మల్గానే అవసరం మన శరీరానికి. వ్యాక్స్ ఉంది అంటే కంపల్సరీ అది తీయాలి అలా ఏమి ఉండదు. వ్యాక్స్ అనేది నార్మల్ ప్రొటెక్షన్ కోసం, ఇయర్ ప్రొటెక్షన్ కోసం కొన్ని రకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి, సెక్రీషన్స్ ఉంటూ ఉంటాయి. సో అవి కొంతవరకు నార్మల్గా మన పిల్లల్లో ఉండే వాళ్ళ ఇయర్ కెనాల్కి అది అవసరం. వ్యాక్స్ అనేది యూజువల్గా 4 మంత్స్ పిల్లల్లో కంపల్సరీగా తీయాల్సిన అవసరం అయితే లేదు. వ్యాక్స్ ఫామ్ అవ్వడానికి కొంతమందికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లల్లో. ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి ఆ సెక్రీషన్స్ అన్నీ బ్లాక్ అయిపోవడం వలన, అలాంటి వలన వచ్చిన వ్యాక్స్, కొంచెం కలర్ చేంజెస్ అట్లాంటివి ఉంటే మనం ఒకసారి ప్రాబ్లమ్ని బట్టి దాన్ని సక్షనింగ్ చేయాల్సి ఉంటుంది. రొటీన్గా మీ బాబుకి పెయిన్ కానీ ఇరిటేషన్ కానీ అట్లాంటివి ఏం లేవు అంటున్నారు కాబట్టి యూజువల్గా వ్యాక్స్ తీయడానికి ఏమీ ప్రయత్నాలు చేయకూడదు. ఇంట్లో కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అలాగే వదిలేసేయచ్చు. ఎందుకంటే ఆ వ్యాక్స్ అనేది నార్మల్గా మనకు అవసరం కాబట్టి తయారవుతూ ఉంటుంది. అదే కొంతవరకు మన ఇయర్ కెనాల్ పెరిగే కొద్దీ, బాబు పెరిగే కొద్దీ ఆ మూమెంట్స్ వల్ల లోపల ఆ వ్యాక్స్ అనేది దానంతట అదే ఇయర్ డ్రమ్ నుంచి బయటికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి బయట కనిపించింది మాత్రం ఒక సాఫ్ట్ క్లాత్తో తీయగలగాలి అంతే తప్ప ఇయర్ బడ్స్ పెట్టడం కానీ, ఇయర్ టాయిలెట్ కానీ అట్లాంటివి యూజువల్గా అడ్వైస్ చేయరు. మీ బాబుకి అట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లల్లో వాళ్ళు ఏదన్నా కొంచెం పెద్ద పిల్లల్లో ఏదన్నా ఇయర్లో ఏమన్నా పెట్టుకోవడము, దానివల్ల వ్యాక్స్ ఫామ్ అవ్వడము, ఫారిన్ బాడీస్ పెట్టుకుంటూ ఉంటారు, కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చి సెక్రీషన్స్ రావడం వల్ల, అలాంటివి మనం వ్యాక్స్ ఎక్కువ ఫామ్ అయ్యి వాటిల్లో కొన్నిసార్లు ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం, అట్లాంటి టైంలో మనం మెడిసిన్స్ వాడి వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మీ బాబుకి అట్లాంటి అవసరం అయితే లేదు. డాక్టర్ గారు, రజిత ఇలా అడుగుతున్నారండి. మా కూతురు వయసు 6 సంవత్సరాలు. అయితే మా ఇంట్లో ఒక చిన్న పిల్లి ఉంది. అది మా కూతుర్ని గట్టిగా కొరికింది. చేతి మీద ఘాట్లు బాగానే పడ్డాయి. దీనివల్ల పాపకి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా? పాపకి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు కానీ ఇంకా ఏవైనా ఇంజెక్షన్లు ఇప్పించాల్సిన అవసరం ఉందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రజిత గారు, మీ పాపకి
క్యాట్ కరవడం వలన కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో దాంట్లో 2 రకాలుగా ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. ఒకటి, క్యాట్కి ఒకవేళ రేబీస్ ఇన్ఫెక్షన్ ఉంటే డెఫినెట్గా రేబీస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనకు అది తెలియదు క్యాట్కి రేబీస్ ఉందా లేదా అని. కానీ రేబీస్ ప్రాణాంతక వ్యాధి కాబట్టి కంపల్సరీగా రేబీస్ కోసం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేయించుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రాపర్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ప్రకారం ఒక 1 మంత్ పీరియడ్లో 5 ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. క్యాట్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, క్యాట్ బతుకుందా లేదా అని. క్యాట్ నెక్స్ట్ 10 డేస్లో బతుకుంది అంటే దానికి ఎక్కువ రేబీస్ ఇన్ఫెక్షన్ లేదు అని కొంచెం ధైర్యంగా ఉండొచ్చు మీరు. ఇంకొకటి, క్యాట్ కొరకడం వల్ల క్యాట్కి ఉండే జర్మ్స్ ఉంటాయి నోట్లో, వాటి ఫ్లోరా ఉంటుంది, వాటి టీత్ కానీ సలైవా కానీ, అవి బైట్ చేసినప్పుడు మన స్కిన్లోకి ఎంటర్ అవుతాయి. సో వాటి వల్ల కూడా మనకి చర్మం పైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి మనం లోకల్గా ఎంత వూండ్ అయితే ఎంత పెద్దగా ఉందో వూండ్ కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. వూండ్కి యాంటీబయాటిక్ క్రీమ్ కానీ యాంటీసెప్టిక్ క్రీమ్ కానీ వాడాల్సి ఉంటుంది. ప్లస్ యాంటీబయాటిక్స్ కూడా ఓరల్గా తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న పిల్లల్లో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీహైడ్రేషన్, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు హఠాత్తుగా మైకం కమ్మి పడిపోతూ ఉంటారు. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియంత్రణ లేకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ రక్తపోటు పెరగడం, మూత్రపిండాల సమస్యలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేమీ రాకుండా జాగ్రత్త పడాలి. డాక్టర్ గారు, రేఖ ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 1.5 సంవత్సరం. పాపకి గత 3 రోజులుగా బాగా దగ్గు వస్తోంది. పాప కంటిన్యూస్గా చాలాసేపు దగ్గుతోంది. అలా దగ్గినప్పుడు పాప మొహం ఎర్రగా మారుతోంది. పాపకి టీకాలన్నీ సమయానికి ఇప్పిస్తున్నాం. పాపకి కోరింత దగ్గు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఈ దగ్గుకి సంబంధించి టీకా ఏదైనా ఉందా? వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. రేఖ గారు, మీ బిడ్డకి కంటిన్యూస్గా కాఫ్ అని చెప్తున్నారు. మెడికల్ పరిభాషలో దీన్ని పర్టుసాయిడ్ కాఫ్ అని అంటాం. ఈ పిల్లలు కంటిన్యూస్గా దగ్గి ఆల్మోస్ట్ బ్రెత్లెస్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇంకా ఊపిరి తీసుకోలేనంతసేపు దగ్గి లాస్ట్కి దే టేక్ ఎ బ్రెత్. ఈ సమయంలో వాడికి పిల్లి కోతలు రావచ్చు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు దగ్గి మూర్చపోవటం కూడా, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లలను కూడా చూసాం ఇలాంటి కాఫ్లో. బార్డిటిలా పర్టుసిస్ అనే బ్యాక్టీరియా వలన పిల్లలకి ఇన్ఫెక్షన్ రావటం వలన ఇటువంటి కాఫ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది కాఫ్ మొదలయ్యి చాలా దీర్ఘకాలికంగా వస్తూ ఉంటుంది. ఎనీవేర్ బిట్వీన్ 3 వీక్స్ నుంచి 3 మంత్స్ వరకు కూడా ఏదో సమయంలో పిల్లలు దగ్గుతూ ఉండొచ్చు. వీళ్ళు ముఖ్యంగా నైట్ టైము, ఎర్లీ మార్నింగ్ అవర్స్ కూడా బాగా ఎక్కువ దగ్గుతూ ఉంటారు. వీళ్ళు దగ్గి ఆల్మోస్ట్ వామిట్ చేసినంత తీవ్రంగా దగ్గుతూ ఉంటారు. ఇక చాలా ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఫారెన్ బాడీ మనకి తెలియకుండానే, ముఖ్యంగా వేరుశెనగ గింజలు ఇలాంటివి ఏమైనా మింగేసి అది అనుకోకుండా లంగ్స్లోకి వెళ్ళి ఎక్కడో ఒక మూల కూర్చున్నప్పుడు ఆ ఇరిటెంట్ బాల్వేల్ మెకానిజం వల్ల కూడా వాళ్ళు పదే దగ్గుతూ ఉంటారు. కొన్నాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ దగ్గుతూ ఉంటారు. సో ఫారెన్ బాడీ యాస్పిరేషన్ ఏమన్నా అయిందా అని కూడా మేము ఆలోచిస్తూ ఉంటాం పర్టుసాయిడ్ కాఫ్ అని వచ్చినప్పుడు. ఈ పర్టుసాయిడ్ కాఫ్ అనేది ఏ ఏజ్లోనే రావచ్చండి, కానీ పిల్లల్లో చాలా ఎక్కువ. 95% చాలామందికి ఎందుకు రాదంటే వ్యాక్సినేషన్, DPT మనం ఏదో తీస్తున్నామో 1.5 month, 2.5 month, 3.5 monthsలోని, 1.5 yearలోని, 5 yearsలోని DPT అనే వ్యాక్సిన్ ఇస్తాం పిల్లలందరికీ. ఆ P కాంపోనెంట్ పర్టుసిస్ అనే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికే DPT ఇస్తున్నాం. ఈ వ్యాక్సినేషన్ ఇవ్వటం వలన ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడవచ్చు. సో వ్యాక్సినేషనే ముఖ్యమైన ప్రివెంటివ్ స్ట్రాటజీ. దీనికి ఒకవేళ వచ్చినా కానీ చిన్నపాటి వైద్యంతో నేను సరి చేయొచ్చు. డాక్టర్ గారు, వీణా ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 9 సంవత్సరాలు. పాప 5th క్లాస్ చదువుతోంది. అయితే పాప తన వయసు కంటే ఎక్కువ వయసు అమ్మాయిలా కనిపిస్తోంది. తన వయసున్న ఆడపిల్లల్లా కాకుండా ఎదిగిన అమ్మాయిలా, అంటే పాప వక్షోజాలు, బరువు, ఎత్తు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పాప ఎందుకు ఇలా తొందరగా ఎదుగుతోంది? పాప సమస్య గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వేణు గారు, నమస్కారం. మీ పాపకి 9 సంవత్సరాలని చెప్పినారు. మీరు చెప్పిన డిస్క్రిప్షన్ బట్టి చూస్తుంటే పెద్ద ఆమెగా కనపడుతుందంటే, మనం పరిభాష ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రికాషియస్ ప్యూబర్టీ. ముందే మెచ్యూర్ అవుతుందా? పెద్దవాళ్ళ లక్షణాలు, మెయిన్లీ బాడీ క్యారెక్టర్స్ ముందుగానే మెచ్యూర్ అవుతుంటే అనిపిస్తున్నట్టు మీకు ఆందోళనగా ఉంది. ప్యూబర్టీ అనేదండి పిల్లల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఆడపిల్లల్లో 9 to 11 years, 9 to 12 years టైంలో జరుగుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్, ఒక చిల్డ్రన్ నుంచి అడల్ట్హుడ్కి బాడీ క్యారెక్టర్స్ మారడాన్ని మనం ప్యూబర్టల్ చేంజెస్ అంటాం. అది అమ్మాయిల్లో 9 to 12 yearsలో అవుతుంది. అబ్బాయిల్లో అయితే 10 to 13 yearsలో
ఆ వయసులో వాళ్ళ మార్పులు, ఫిజికల్ మార్పులు జరుగుతూ ఉంటాయి. అమ్మాయిల్లో మార్పులు అంటే బ్రెస్ట్ ఎంగాజ్మెంట్, వృక్షోజాలు పెరగటం, ప్యూబిక్ హెయిర్, జెనిటేరియా రీజన్లో హెయిర్ రావటం, యాక్సిలరీ హెయిర్ రావటం, అదేవిధంగా వెజైనల్ డిశ్చార్జ్ ఆడపిల్లల్లో జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా 8 years అండ్ ముందు ఈ మార్పులు జరుగుతుంటే దాన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం అమ్మాయిల్లో. అయితే అలాంటి సమయంలో కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ రావచ్చు. పెరిఫరల్, మన ఆడపిల్లల ముఖ్య ఓవేరియన్ చేంజెస్, అలాగే ఎడ్రినల్ హార్మోన్స్ ఏమైనా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి గ్లాండ్స్ వాళ్ళకు ఉంటే అలాంటి సమయంలో కూడా మనకి ప్రికాషియస్ ప్యూబర్టీ రావచ్చు. సో ఇన్ కంక్లూజన్ చెప్పాలంటే సెంట్రల్ హార్మోన్స్ లేదా పెరిఫరల్ హార్మోన్స్, పెరిఫరల్ కాజెస్ వలన, 2 కారణాల వలన కూడా పిల్లలు కొద్దిగా ముందుగానే ప్యూబర్టీ రావచ్చు వాళ్ళకి. ఈ కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ చాలామంది వాడటం జరుగుతుందండి. ఈ కాస్మెటిక్ క్రీమ్స్ అవనివ్వండి, కొన్ని మెడికల్ థింగ్స్ వాట్ దే ఆర్ యూజింగ్ ఐదర్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ నాన్ ప్రిస్క్రైబ్డ్, కొన్ని లోకల్ అప్లికేషన్స్ వల్ల దాంట్లో కొన్ని స్టెరాయిడ్స్ ఉంటే మనం తెలియకుండా అది వాడటం వల్ల కూడా ఆ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కొంతమంది పిల్లలకి ప్రికాషియస్ ప్యూబర్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా హార్మోన్స్ ఎక్కువ అవటం వలన ప్యూబర్టీ వస్తుందా, లేదంటే జస్ట్ షీఈ్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ హార్మోన్సే, కొద్దిగా షీఈ్ ఎర్లీగా ఆమె చేంజెస్ మొదలవుతున్నాయని తెలుసుకోవాలి. సో కారణం ఏంటని తెలుసుకుని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. పిల్లలకు షుగర్ జబ్బు ఉందని తెలియజేయడం కంటే వాళ్ళకు ఉన్న లోపం చాలా చిన్నదని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో నింపాలి. అందరూ పిల్లల్లానే వారిని ఆడుకోనివ్వాలి. మామూలు దినచర్యలనే పాటించనివ్వాలి. మంచి సమతోల ఆహారాన్ని అందించాలి. చాక్లెట్లు, పండ్లు తినకూడదని చెప్పడం కంటే తక్కువ మోతాదులో వాటిని రుచి చూడనివ్వాలి. ఇలాంటప్పుడు ఇన్సులిన్ మోతాదు విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి. పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేయించడం, ఆహార నియమాలు పాటించేలా చేయడం కూడా అవసరం. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.